హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వచ్చేసి ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా మంచిగా సర్దేస్తానండి. ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఏమేం పనులు చేసుకున్నాను అదంతా కూడా చూపిస్తాను. సో, లాస్ట్ వరకు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎంతో అంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. డైనింగ్ టేబుల్ మీద అయితే నేను ఇది వచ్చేసి ఈ కవర్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదండీ! మీకు కూడా కావాలి అనుకుంటే నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నానండి. సో, లింక్ కావాలంటే కింద అయితే ఇచ్చేస్తాను. ఇక్కడైతే నాకు డైనింగ్ టేబుల్ మీద మెస్సీగా అన్నీ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఈసారి అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే రన్నర్ కూడా వేయలేదు. ఇంకా ఎందుకో అది వేస్తే నాకు వాటి మీద వచ్చిన లీఫ్ డిజైన్ ఉంది కదండీ! అది ఎందుకో ఎత్తిపోతుంది అనిపించి ఈసారికైతే నేను జస్ట్ ఇలా అయితే డెకరేషన్ చేశాను. నేను ఎప్పటికప్పుడు ఇంటిని మారుస్తూ ఉంటాను. కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటానని మీ అందరికీ తెలుసు కదా! సో, ఈసారి అయితే ఆ టేబుల్ రన్నర్ అంటే క్లాత్ ఉంటది కదండీ! అదైతే వేయలేదు. అది వేయడం వల్ల దీనికి లుక్ పోతుంది కదా అనేసి నేనైతే వేయలేదనమాట. ఇక్కడొచ్చేసి పెద్ద కన్‌ఫ్యూజన్‌లో అయితే పడ్డానండి. ఎందుకంటే ముందొచ్చేసి అదే లీఫ్ ప్యాటర్న్‌తో నా దగ్గర చైర్స్ కవర్స్ ఉన్నాయి కదండీ! ఉండేది 2 పెయిర్స్ అండి. ఒక పెయిర్ అంటే వైట్ కలర్‌ది ఇప్పుడు ఉంది కదండీ! ఇప్పుడు దాన్ని తగిలింటాను కాబట్టి వాష్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆ లీఫ్ వచ్చిన డిజైనే ఉంది. కాకపోతే నేను టేబుల్ మీద వేసిన కవర్‌కు ఆ లీఫ్ వచ్చిన డిజైను షేడ్స్‌కి అస్సలకి సెట్ కాలేదనిపించింది. ఇంకా ఇది కాదు అనేసి ఇంతకు ముందు ఉన్నటివే బాగా సెట్ అయినాయి అనిపించి వాటిని మళ్ళీ నేనైతే వాష్ చేసేసి ఆరబెట్టేశాను. ఎండకు ఆరతాయిలే వచ్చేసరికి అనేసి. ఎందుకంటే నేను ఇప్పుడు రెస్టారెంట్‌కెళ్ళాలి. హాల్ అంతా కూడా మంచిగా సర్దేశానండి. సర్దేసిన తర్వాతనే ఇంకా రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత వచ్చేసి రెస్టారెంట్ నుంచి అయితే 4:00కి వచ్చేసాను ఇంక ఈరోజు. ఇది వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను కదా! ఇంకా ఏమేమి పనులు పెండింగ్ పడిపోయినాయో అనేసి. ఇంకా ఇంకా కుకింగ్ చేసుకుంటాం కదండీ! ఆ పాత్రలు కావచ్చు, ఆ కిచెన్ కావచ్చు, అదంతా కూడా పెండింగ్ పడిపోయింది. ఇప్పుడే మిద్దె పైకెళ్ళేసి అవి తీసుకొనొచ్చానండి. వాటిని తీసేసి ఇంకా నెక్స్ట్ ఇంతకు ముందు ఉండేటివి వాష్ చేశాను కదా! వాటినైతే తీసుకొనొచ్చి ఇక్కడ చైర్స్‌కైతే వేస్తున్నాను. ఇప్పుడు ఆ లీఫ్ డిజైన్‌కు దీనికి మంచిగా సెట్ అయింది అనిపించింది. ఓన్లీ డైనింగ్ టేబుల్ కవర్ మాత్రమే తీసుకున్నానండి. అందుకనేసి దానికి పెయిర్‌గా మ్యాచింగ్ అయితే ఏమీ లేవు. ఉండే వాటినే చూద్దాం అనుకున్నాను కానీ ముందుటైతే అస్సలకు మ్యాచ్ అనిపియలేదు. అందుకనేసి ఇంక ఇవే వాష్ చేసేసి మళ్ళీ వేసేశాను. మీరు చెప్పండి, ఇంతకు ముందు వేసిన కవర్ బాగుందా? మళ్ళీ వాటిని వాష్ చేసేసి ఈ వైట్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇవి వేసినప్పుడు లుక్ బాగుందా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా డైనింగ్ టేబుల్ అయితే ఇలా అయితే సర్దేశానండి. నాకు డైనింగ్ టేబుల్ మీద మెస్సీగా ఏది పడితే అది ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు. జస్ట్ ఒక టిష్యూ బాక్స్ అండ్ ఒక ప్లాంట్, దాని పక్కనే మనకు ఫ్రూట్స్ బాస్కెట్ అండ్ ఒక క్యాండిల్ అయితే పెట్టాను. ఇలానే సింపుల్‌గా పెట్టుకోవడమే నాకు ఇష్టము. ఇంకా ఇక్కడొచ్చేసి నెక్స్ట్ బెడ్‌రూమ్ అండి. అది మొత్తం కూడా సర్దేశాను. నాకు షూట్ చేసేంత టైం కూడా లేక నేను అసలు షూట్ కూడా చేయలేదు. సో, ఈవినింగ్ వచ్చాను కదా! నేను మళ్ళీ వెళ్ళిపోవాలి 8:00 కల్లా. అందుకనేసి పనులు పెండింగ్ పడిపోతే కష్టం కదా! ఇంక ఈరోజు మండే అన్నమాట. నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటాను. ఇంక అందులో ఇంట్లో పనులు కంప్లీట్ కాలే కాబట్టి పూజ కూడా చేయలేదు. ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలి అనేసి తొందరగా వచ్చాను. ఇంకా ఇక్కడ తీసినేటన్నీ మొత్తం కూడా నేను వాష్ చేసుకుంటానండి. దేవుని రూమ్‌లో మ్యాట్ కానివ్వచ్చు అవన్నీ కూడా మొత్తం
ఇంట్లో మార్చినటువన్నీ కూడా వాష్ చేసేసాను. అందుకనేసి ఈ రూమ్‌లో పెట్టేసాను. మళ్ళీ నిదానంగా ఫోల్డింగ్ పెట్టేసుకుందాము అనేసి. నెక్స్ట్ వచ్చేసి దేవుని రూమ్ అండి. దేవుని రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసుకొని పటాలు, దీపెంతులు అవన్నీ కూడా వాష్ చేశాను. ఇంకా ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అందులో ఉన్న క్లాత్ వచ్చేసి వాష్ చేసేసి ఆరబెట్టాను. సో, కాస్త టైం పడుతుంది. ఆరిన తర్వాత అక్కడ ఇంకా పటాలన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఫైనల్‌గా టెంపుల్‌కైతే వెళ్ళాలండి. సో, ఇక్కడైతే మీకు అదే చెప్తున్నాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు టెంపుల్‌కైతే వెళ్తున్నాను. సో, మార్నింగ్ చూపించాను కదండీ ఎంత మెస్సీగా ఉందో కిచెను. ఇప్పుడు చూసారు కదా ఎంత తళతళలాడుతూ ఉందో. సో, ఇదంతా కూడా నాకు చాలా టైమే పట్టింది. ఇదంతా కూడా నాకు షూట్ చేసేంత టైం కూడా లేదు కాబట్టి షూట్ చేయలేదు. ఎలా ఉంది అనేది మాత్రమే చూపిస్తున్నాను. ముందు చూసారు కదా ఎంత దుమ్ము పట్టి ఉండిందో. ఎందుకంటే ముందు రోజు నైట్ కిచెన్ అంతా సర్దేశాను. ఆ వీడియో కూడా నేను తీసుకోలేదండి. నాకు లేట్ అయిపోతుందనేసి. ఎప్పుడైనా కిచెన్ టూర్ అయితే చేసేస్తాను. సో, ఫైనల్‌గా ఇల్లంతా మంచిగా రెడీ అయిపోయింది. టెంపుల్‌కెళ్ళేసాను. ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ చేశాను. చాలా ప్రశాంతంగా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.